ధనుర్మాసం శనితో సంబంధం ఉన్న మాసం. సూర్యుడు ధనస్సు నుంచి మకర రాశిలోకి ప్రవేశించే వరకు అంటే భోగి వరకు ధనుర్మాసం కొనసాగుతుంది. ఈ మాసంలో ఆలయాలలో పండుగ వాతావరణం నెలకొంటుంది. విష్ణుమూర్తికి ప్రీతికరమైన మాసం ధనుర్మాసం. తెల్లవారుజామున శ్రీ మహావిష్ణువును పూజించడం అత్యంత పవిత్రమైనదిగా పరిగణించబడుతుంది. ఈ సమయంలో విష్ణు సహస్రనామం పారాయణం చేస్తే మంచి జరుగుతుంది. నెల రోజులు సూర్యోదయం, సూర్యాస్తమయం సమయంలో దీపారాధన చేయడం వల్ల మహాలక్ష్మి అనుగ్రహం లభిస్తుందని చెబుతారు. ధనుర్మాసం సాధారణంగా డిసెంబర్ మధ్యలో ప్రారంభమవుతుంది. ఈ మాసాన్ని సాధారణంగా పూజామాసంగా పరిగణిస్తారు. ఈ నెలలో ఆస్తుల కొనుగోలు, కొత్త గృహప్రవేశం, నిశ్చితార్థం, వివాహం వంటి ఇతర కార్యకలాపాలు నిర్వహించకూడదు. ఈ షరతులన్నీ పూర్తిగా భగవంతుని ఆరాధనకే అంకితం అని ఆధ్యాత్మిక పండితులంటున్నారు. ఈ మాసంలో విష్ణువును పూజిస్తే 1000 సంవత్సరాల భక్తితో పూజించినా ఫలితం దక్కుతుంది. విష్ణు భక్తులకు ఈ నెలంతా అత్యంత పవిత్రమైనదిగా పరిగణించబడుతుంది. ముఖ్యంగా ఈ ధనుర్మాసంలో వచ్చే వైకుంఠ ఏకాదశి వేలాది మంది భక్తులు విష్ణు పూజ చేస్తారు. ఈ మాసంలో బ్రాహ్మీ ముహూర్తంలో లేచి స్నానం చేసి స్వామిని పూజించి నైవేద్యాలు సమర్పిస్తే కోరిన కోరికలన్నీ నెరవేరుతాయి.